సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి చాలామంది యాస్పిరెంట్స్లో ఒక సందేహం ఉంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత సివిల్స్ రాయొచ్చా? లేదా 30 సంవత్సరాల తర్వాత ఒకటో రెండో అటెంప్ట్లు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా? ఇట్లాంటి డౌట్స్ అన్నమాట. జీవితకాలంలో సివిల్స్ ఖచ్చితంగా రాయాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దానికోసం సంవత్సరం, రెండేళ్ళో, మూడేళ్ళో టైం పెట్టి చదివి రాయటంలో తప్పులేదు. మీకు ఎప్పుడైతే అనిపించిందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక్కసారి రాయడానికి ట్రై చేయండి, దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయిన తర్వాత. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ భవిష్యత్తులో ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది అంటే, కొంతమంది ఉంటారు మాకు 21 ఇయర్స్, ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేసి సివిల్స్లోకి వద్దాం అనుకుంటున్నామని. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా కాకపోయినా రిఫార్మ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనం చూస్తే ఇంతకుముందు నేను రాసినప్పుడు ఫస్ట్ టైం 2 ఆప్షన్స్ ఉండేవి. దాంతోపాటు జిఎస్ 2 పేపర్స్ ఉండేవి. ఎస్ఏ 200 మార్కులకు ఒకటే ఎస్ఏ ఉండేది. స్లోగా అది కాస్త అప్పుడు కూడా ప్రిలిమ్స్లో అయితే సీసాట్ ఉండేది కాదు, ఆప్షనల్ పేపర్ ఉండేది. ఇదంతా అప్పట్లో ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు స్లోగా మారుతూ ఎథిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, జిఎస్ రోల్ పెరిగిపోయింది, ఒకటే ఆప్షనల్ చేశారు. సో ఇట్లా సీసాట్ పేపర్ ఇప్పుడు చాలామందికి కష్టమవుతుంది చేయటం, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే కష్టమవుతుంది. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో సంస్కరణలు కూడా రావచ్చు, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పులు రావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ ఎగ్జామ్స్ అన్నీ విడివిడిగా పెట్టచ్చు, లేదా ఒక్కొక్క ఎగ్జామ్కి సంబంధించి ఒక్కొక్క సిలబస్ క్రియేట్ చేయొచ్చు. ఇలా కొన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది అనమాట. దాంతోపాటు నాట్ ఓన్లీ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వచ్చే మార్క్సే కాకుండా మనకు వచ్చే సర్వీస్ కానీ క్యాడర్ కానీ ట్రైనింగ్లో వచ్చే మార్క్స్ కూడా యాడ్ చేసే ప్రపోజల్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ అంటే భవిష్యత్తులో వచ్చే మార్పులన్నీ తట్టుకోవాలి, లేదా అంత రిస్క్ ఎందుకు అప్పట్లో తీసుకోవడం, భవిష్యత్తు కోసం వెయిట్ చేసి అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. లేదా సివిల్ సర్వీసెస్లో 2-3 ఇయర్స్ తర్వాత వచ్చే చేంజెస్ ప్రకారం ప్యాటర్న్ ప్రకారం వెళ్దాం అనుకుంటే ఆలోచించుకోవచ్చు. మొత్తానికి అయితే భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా మనం రిఫార్మ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎప్పుడైతే రాద్దామని డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి దానికోసం ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎవరైతే 28, 29, 30 ఏజ్ వచ్చాక కూడా అనుకుంటారో వాళ్ళైతే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏజ్ రిలాక్సేషన్ తగ్గించే స్కోప్ కూడా ప్రపోజల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం లేట్ ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది.